వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది స్కోడా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. స్కోడా ర్యాపిడ్. మ్యానుఫ్యాక్చరింగ్ 2017లో జరిగింది. మోడల్ 2017. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఇయర్ ఎండ్ 2017లో నవంబర్లో జరిగిందండి. మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. లైఫ్ పరంగా మాట్లాడుకుంటే 2032 నవంబర్ వరకు ఉందండి. ఈ కార్ వచ్చేసరికి డీజిల్ వేరియంట్. మనకి హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. ఇన్ సిటీ 16 నుంచి 18 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి, గుంటూరులో. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్దండి. అది గమనించగలరు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. 100% ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది యూజ్ అయ్యిద్ది. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అయ్యిద్దండి. కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉందండి. ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ. ఇది వచ్చేసరికి మీరు చూస్తుంది కార్కి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. సో ఈ కార్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2032 నవంబర్ వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 7 లక్షల ఐడి వాల్యూతో 2025 నవంబర్ 15వ తారీఖు వరకు ఉందండి. సెప్టెంబర్ 15వ తారీఖు, 2025 సెప్టెంబర్ 15వ తారీఖు వరకు ఉంది. పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉందండి. మనం డాక్యుమెంట్స్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ కార్ బాడీ పరంగా మనం మాట్లాడుకుంటే బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. ఏదైతే మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే పార్ట్స్ ప్రజెంట్ కూడా ఉన్నవి. ఇంకా పెయింట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ బంపర్ కార్నర్స్లో చిన్న టచ్అప్స్ అయితే అయి ఉన్నాయండి. స్క్రాచెస్ పడడం వల్ల చిన్న స్క్రాచెస్ నాకు తెలిసినంతవరకు ఒక 2% పెయింట్ అనేది జరిగి ఉందండి. ఇక్కడ కార్ మీరు నెంబర్ చూసుకున్న ఫ్యాన్సీ నెంబర్ అండి, 0666 నెంబర్. ఇది మీకు టోటల్ 9 వస్తుంది అన్నమాట. చాలామంది ఇష్టపడతారు సిరీస్ కూడా, ఈ నెంబర్ కూడా. మీకు మంచి బడ్జెట్లో వస్తుందండి. డీజిల్ వేరియంట్. దీనికి ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వేరియంట్కి ఏమేమి ఫీచర్స్ ఉంటాయో అన్ని ఫీచర్స్ ఈ కార్ కూడా ఉంటాయన్నమాట. సెడన్ కార్స్లో 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందండి ఈ కారు. సేఫ్టీ పరంగా చాలా మంచి కార్ అన్నమాట. జర్మన్ టెక్నాలజీ ఇంజన్, అలానే బాడీ కూడా మేకింగ్ చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఉండిద్ది సేఫ్టీ పరంగా. అండ్ ఈ కార్కి 2 కీస్ కూడా మనకి ఓనర్ గారు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలానే ఈ కార్కి ఒకసారి మనం ఫీచర్స్ మాట్లాడుకుంటే ఫ్రంట్ మనం ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి. మీకు ఈ లుక్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్ ఏదైతే ఉందో న్యూ లుక్ అండి. మీకు స్కోడా ఆక్టివియా ఏదైతే సేమ్ లుక్ ఉండిద్దో ఈ స్కోడా ర్యాపిడ్కి కూడా 2016 ఎండింగ్ నుంచి ఈ లుక్ అనేది చేంజ్ అయ్యిందండి. దీన్ని చాలామంది ఇష్టపడతారు అన్నమాట. చాలా స్టైలిష్గా ఉండిద్దండి లుక్. మంచి మీకు లగ్జరియస్ లుక్ అనేది ఉండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే అలాయ్ వీల్స్ మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వచ్చాయండి, విత్ స్కోడా బ్రాండ్కి సంబంధించిన లోగో ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ టైర్స్ కూడా మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ 2 టైర్స్ కూడా అపోలో బ్రాండ్కి సంబంధించిన టైర్స్ విత్ బిల్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఫ్రంట్ 2 టైర్స్ కూడా దాదాపుగా
95% ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం గుడ్ టైర్స్కి సంబంధించిన బ్రాండ్ విత్ 80% బటన్తో ఉందన్నమాట. టైర్స్ విషయానికి వస్తే ఓవరాల్గా మనం 25,000 to 30,000 కిలోమీటర్స్ వరకు చేంజ్ చేయవలసిన అవసరం లేదండి. విత్ బిల్తో సహా మన దగ్గర ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ సైడ్ ఇక్కడ మిర్రర్స్ చూసుకుంటే ఓఆర్విఎమ్స్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ ఉండిద్ది. విత్ సైడ్ ఇండికేటర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ ఈ కార్కి చాలామంది ఇష్టపడే ఫీచర్ అండి, మనం దూరంగా నిలబడి ఏదైతే కీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి, అన్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్ అవుతాయండి. మనం ఇక్కడ చూడొచ్చు, చాలామంది ఇష్టపడతారు ఈ ఫీచర్. ఓన్లీ మనం వోక్స్వ్యాగన్, స్కోడాలో, ఆడి ఈ కార్స్లో మాత్రమే ఈ ఫీచర్ అనేది ప్రజెంట్ అయితే ఉందండి. అలానే మనం లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి అన్నమాట. చాలా మంచి ఫీచర్ అండి, చాలామంది ఇష్టపడతారు ఈ ఫీచర్ని. ఓవరాల్గా కార్ లుక్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. మన ఇంటి ముందు ఒక న్యూ కార్ పెడితే ఏ విధంగా అయితే ఉండిద్దో సేమ్ అదే ఫీల్ అనేది మీకు ఉండిద్ది అన్నమాట. అండ్ దీని డిక్కీ బూట్ స్పేస్ మనం మాట్లాడుకుంటే, ఈ డిక్కీ ఓపెన్ చేయడానికి మనం రిమోట్ లాక్తోనే ఓపెన్ చేయవచ్చండి. ఇక్కడ ఇచ్చారు చూడండి కీలో, అది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే డిక్కీ అనేది ఓపెన్ అయ్యిద్ది. ఇది వచ్చేసరికి దాదాపుగా ఒక 550 లీటర్స్, అంటే మ్యాక్సిమం యావరేజ్గా చెప్తున్నానండి, 550 లీటర్స్ బూట్ స్పేస్తో ఉండిద్ది అన్నమాట. మీకు లాంగ్ జర్నీకి పర్ఫెక్ట్ వెహికల్. ఒక 2 ఫ్యామిలీస్ జర్నీ చేస్తున్న లగేజ్ క్యారీ చేయడానికి చాలా మంచి స్పేస్ అనేది ఉండిద్ది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ మొత్తం లిడ్కి సంబంధించినవి, అంటే ఈ మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వచ్చే పంచెస్ అండి. అలానే ఒకసారి మనం ఇంజన్ సైడ్ చూస్తే, ఇంటీరియర్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇంటీరియర్లో డ్రైవర్ సైడ్ డోర్కి చూస్తే 4 పవర్ విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారండి. లాక్, అన్లాక్, మీకు డీజిల్ ట్యాంక్ కూడా అన్లాక్ చేస్తే డీజిల్ ట్యాంక్ డోర్ అనేది ఓపెన్ అయ్యిద్ది. అలానే ఇది వచ్చేసరికి ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్కి సంబంధించిన ప్యానల్. ఇది వచ్చేసరికి సేమ్ డిక్కీకి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇంటీరియర్ మీరు గమనిస్తే వీళ్ళు న్యూ టర్కీ లెదర్కి సంబంధించిన ఒక మంచి లెదర్ సెలెక్ట్ చేసుకొని వీళ్ళు సీట్ కవర్స్ అనేవి ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగిందండి. ఇవి వచ్చేసరికి ఏసీ, మనం ఎప్పుడైతే ఏసీ ఆన్ చేస్తామో దాంతోపాటు కూల్ అయ్యిద్ది, బాడీకి కూడా వేడి చేయకుండా ఉండిద్ది అన్నమాట. ఇవి యాక్చువల్లీ మన యాక్సరీస్ షాప్లో కూడా దొరుకుతాయండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. మనకి దాదాపుగా ఒక 10,000 అడిషనల్గా మనకి సేవ్ అయినట్టు అన్నమాట. ఇక్కడ లుక్ కూడా మీరు చూసుకుంటే స్పోర్ట్స్ డిజైన్కి సంబంధించిన డిజైన్ అనేది వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చండి, డ్రైవర్కి కో ప్యాసింజర్కి కంబైన్డ్గా ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా వీళ్ళు లామినేట్ చేయించారన్నమాట. మీకు ఇంటీరియర్ అయితే చాలా మంచి కాంబినేషన్తో వీళ్ళు డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారండి, ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకు కూడా ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి. విత్ ఫోర్ హెడ్ రెస్ట్ అనేది ఇంటీరియర్లో మనం చూడొచ్చు. అండ్ రేర్ కూర్చున్న వాళ్ళకి, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి విత్ రేర్ ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి స్పేస్ అనేది ఉండిద్దండి. 6 ఫీట్ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంచి కంఫర్టబుల్గా సిట్టింగ్ అనేది ఉండిద్ది అన్నమాట ఈ కార్లో. అలానే ఒకసారి మనం డాష్ బోర్డ్ గమనిస్తే, డాష్ బోర్డ్ కూడా ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి గాడ్ ఐడియాలు ఉండేది అన్నమాట, వీళ్ళు రిమూవ్ చేశారు. ఇది వచ్చేసరికి కంప్లీట్గా హెడ్ ల్యాంప్స్కి సంబంధించిన ప్యానల్ అండి. హెడ్ ల్యాంప్స్ అనేవి ఆన్ అవుతాయి.
ఇది వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది అన్నమాట. అండ్ ఏసీ వచ్చేసరికి కంప్లీట్గా ఆటో క్లైమేట్ కంట్రోల్కి సంబంధించిన ఏసీ విత్ చిల్ ఏసీ వస్తుందండి. అండ్ ఈ కార్లో మనకి స్టీరింగ్ సంబంధించి చూస్తే కంప్లీట్గా స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి ఇచ్చారు. కాల్ పిక్ చేయడానికి ఆప్షన్ ఉంది. అలానే ఈ కార్కి ఇది వచ్చేసరికి కంప్లీట్గా స్టీరింగ్ టెలిస్కోపిక్ ఫీచర్ కూడా ఇస్తారండి. మనం కొన్ని కార్స్లో చూసుకుంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉండిద్ది. ఇది వచ్చేసరికి మీకు ముందుకి వెనక్కి అంటే టెలిస్కోపిక్ ఫీచర్ అంటారు. చాలా మంచి ఫీచర్ అన్నమాట స్కోడాలో. ఇక్కడ వచ్చేసరికి మీకు మ్యూజిక్ సిస్టమ్ వీళ్ళు ఆండ్రాయిడ్ 9" డిస్ప్లే అనేది ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగిందండి. టచ్ రెస్పాన్స్ అయితే అల్టిమేట్ ఉంది. మనం దీనికి కంప్లీట్ రివర్స్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం అండ్ కింద వచ్చేసరికి ఫ్లోరింగ్ మ్యాట్ కూడా వీళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. సారీ, ఇప్పటి వరకు నేను చెప్పడం మర్చిపోయాను. రీడింగ్ వచ్చేసరికి 68,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. చాలా మంచి కండిషన్లో ఉంది కారు. లో రీడింగ్ కారు. మనకి దాదాపుగా ఈ కార్స్ వచ్చేసరికి 4 లక్షల కరెక్ట్గా టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తే 4 లక్షల కెపాసిటీ ఇంజన్ అండి. ఇది 4 లక్షలు తిరిగే ఇంజన్ అన్నమాట. ఇక్కడ సీలింగ్ కూడా చూసుకోవచ్చండి. రూఫ్ చాలా నీట్గా ఉందన్నమాట. ఒకసారి కార్ ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దామండి. సింగిల్ సెల్ఫ్కి స్టార్ట్ అయింది. మనకి ఈ కార్ వచ్చేసరికి చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. ఈ కార్ ఇక్కడ చూడొచ్చు, మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు. ఎక్కడ గ్లాసీ ఫినిష్. మనం చెట్టు కింద ఉన్నామన్నమాట. దాని నీడ కూడా పడుతుంది. అంత మంచి కండిషన్లో ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ లేకుండా ప్రొవైడ్ చేశారు. ఈ కార్ వచ్చేసరికి మార్కెట్ వాల్యూ దగ్గర 7 లక్షలు. అంటే ఈ కార్స్ వచ్చేసరికి మనకి 2017 ఆ టైంలోనే దాదాపుగా ఆన్ రోడ్ ప్రైస్ కలుపుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ 12 లక్షల వరకు ఉందండి. 12 లక్షల వరకు ఉందండి. ఈ కార్ మనం కస్టమర్కి ఇస్తున్న ఆఫర్ 6,85,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కూర్చొని మాట్లాడుకుంటే ఏమైనా ఒక 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు నెగోషియేషన్ అనేది ఉండిద్దండి. ఫైనల్గా 6,65,000 రూపాయలు అయితే ఈ కార్ అనేది మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిద్ది. చాలా మంచి కారు, మోడల్ ఉంది, అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, టైర్స్ ఉన్నాయి, ఇంటీరియర్ నీట్గా ఉంది. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను కాంటాక్ట్ అవ్వండి 8008173143. థ్యాంక్ యూ సో మచ్.